ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. క్రీడాకారులకు నా ప్రోత్సాహం తప్పక ఉంటుంది. క్రీడాకారులకు నా ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని మెదక్ మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతి రాజ్ తెలిపారు. క్రీడాకారులు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా తప్పకుండా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. శనివారం రోజున మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 4వ తెలంగాణ రాష్ట్ర స్థాయి బాయ్స్ అండ్ గర్ల్స్ అథ్లెట్ పోటీలను మెదక్ సాయి స్టేడియంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కానుగు రాధిక గారు విచ్చేసి క్రీడల యొక్క జ్యోతి ప్రజ్వలన గావించారు. విశిష్ట అతిథి మాజీ నెహ్రూ యువ కేంద్ర జాతీయ మాజీ ఉపాధ్యక్షులు పేరాల చంద్రశేఖర్ రావు జెండా ఊపి అథ్లెటిక్ పోటీలను ప్రారంభించారు. ముఖ్య అతిథి రాధిక మాట్లాడుతూ స్టేడియం అభివృద్ధికి తనవంతు బాధ్యతగా కృషి చేస్తానని అన్నారు. అధికారుల సహకారం తీసుకుని ఇక్కడ అన్ని వసతులు క్రీడాకారులకు ఉండేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. విశిష్ట అతిథి మాట్లాడుతూ స్టేడియం యొక్క పురోభివృద్ధిలో భాగం పంచుకుంటానని, దీనికి సంబంధించినటువంటి అకాడమీ ఏర్పాటు మరియు మరమ్మతులు విషయంలో తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని, పై అధికారులతో ఖేలో ఇండియా నిధుల నుండి కూడా అవకాశాలు ఉన్నందున ఖచ్చితంగా ఈ స్టేడియం అభివృద్ధికి మరియు మరమ్మతులకు ఎంపీ గారితో మాట్లాడి బడ్జెట్ శాంక్షన్ వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. మెదక్ డిస్టిక్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నార్తి వెంకటరమణ మరియు కార్యదర్శి మధుసూదన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ వసతులు సమకూర్చడంలో సహాయ సహకారాలు కావాలని, ముఖ్యంగా స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ప్యాచెస్ మరమ్మత్తు మరియు డ్రైనేజీ సిస్టమ్ మెరుగుపరచాలని, వసతులు పెరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పార్థసారథి, మెదక్ స్థానిక కౌన్సిలర్లు గంగాధర్, రాగ్యశోక్, పిటి సంఘం అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా టిటి అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ కె ప్రభు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సునీత, సిటిజన్స్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు కొండల్ రెడ్డి మరియు పిడి ఆనందం, మాస్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్, స్పోర్ట్స్ ఫౌండేషన్ సభ్యులు ఎమ్మెల్యేన్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి బోస్, పిడీలు సుజాత, శ్వేత, రమేష్, రవి, వినోద్ తదితర వ్యాయామ ఉపాధ్యాయులు, శిక్షకులు వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి ఇన్ఛార్జి పాల్గొన్నారు. 1000 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనగా బాలబాలికలు అండర్ 14, 16, 18, 20 విభాగాలలో విజేతలైన వారికి మెడల్స్తో పాటు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ప్రతి క్రీడా పోటీని ఎంతో ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నటువంటి స్థానికులకు మరియు ముఖ్యంగా మీడియాకు అసోసియేషన్ అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ భోజన సదుపాయాన్ని కల్పించారు. ఇక్కడ విజేతలైనటువంటి వారందరూ జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని మెదక్ అసోసియేషన్ కార్యదర్శి మధు తెలిపారు. అలాగే క్రీడా అభిమానులు చాలా మంది వరకు ఉన్నారు. మెదక్ స్టేట్ ప్రెసిడెంట్, టీఈటీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు గారు, పేట డిస్ట్రిక్ట్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు, ప్రోత్సహించాలి. యావత్ తెలంగాణ యువకులందరూ కూడా ప్రోత్సహించాలనేటువంటి గొప్ప నిశ్చయం రాష్ట్ర ప్రభుత్వం గొప్ప నిశ్చయంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ యొక్క స్థాయి నుంచి గతంలో ఈ యొక్క వైద్య రావడానికి చాలా ప్రయత్నం చేస్తుంది మేడం. దానికి సంబంధించి చాలా పర్సూ చేస్తున్నది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే గతంలో ఇక్కడ పనిచేసిన కోచెస్ అంతా ప్రయత్నం
ప్రయత్నం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలకి ఇక్కడ రూరల్ ఏరియా ఉంటే చాలా మోటివేట్ అవుతుంది, మంచి ట్రాక్ ఉంది, కాపాడుకోవచ్చు అని మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా కలెక్టర్ గారు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న అన్ని సంఘాల నుంచి, యువజన సంఘాలు అయితేనేమి, కుల సంఘాలు అయితేనేమి, పార్టీస్ అయితేనేమి, అందరి నుంచి ఒక రిప్రజెంటేషన్స్ తీసుకొని ఆమె ఒక రిక్వెస్ట్ చేయమని అడుగుతుంది కలెక్టర్కి. సో దట్ ఆమె కూడా పంపిస్తుంది, ఎమ్మెల్యే గారి ద్వారా, ఎంపీ ద్వారా కూడా పంపించి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చాలా సాగుతుంది. మరీ ముఖ్యంగా మాకు ఈ రోజు రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ హృదయపూర్వక తెలియజేస్తూ మీ అందరికీ నా సిన్సియర్ రిక్వెస్ట్, ఎస్పెషల్లీ మన కొండరెడ్డి సార్ అయితేనేమి, అందరూ కూడా చాలా కష్టపడ్డారు. మన ప్రెస్ సోదరులు అయితేనేమి, ఎస్పెషల్లీ స్పోర్ట్స్గా చాలా చాలా ఎంకరేజ్ చేశారు. ప్రెస్ వాళ్ళు అయితే రియల్లీ ఫ్రమ్ మై హార్ట్ చెప్తున్నా, నేను మెదక్ స్పోర్ట్స్కి మాత్రం పూర్తిగా ప్రెస్ వాళ్ళు అయితే, లోకల్ పీటీస్ క్లబ్ అయితేనేమి చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ ఫోరం సైడ్ మన సిటిజన్స్ ఫోరం వాళ్ళకి మనందరం కూడా పెద్దల ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వివిధ పార్టీల నుంచి గడం శ్రీ అన్నాడు, గంగాధర్ అన్నాడు, అందరం వివిధ కౌన్సిలర్స్ వివిధ పార్టీల నుంచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒకసారి కలెక్టర్ గారు కలిసి ఏ రకమైన రిప్రజెంటేషన్ ఇస్తే మళ్ళీ మనకి ఇక్కడ వెనక్కి వస్తుందో మనం అందరం ఒక ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి నాకు, అలాగే అథ్లెటిక్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ సారంగపంచ గారికి, అలాగే బీజేపీ మాజీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీరణ గారికి, కాంగ్రెస్ మెదక్ పట్టణ అధ్యక్షులు గంగాధరణ గారికి, బోస్ గారికి నమస్కారాలు. మీడియా మిత్రులకు వారి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, ఎందుకంటే రీసెంట్లీ ఒక 4 days బ్యాక్ కలెక్టర్ మేడం కావడం జరిగింది. ఏదేమైనా సార్ మీకు చాలా వందనాలు సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇక్కడ మన తెలంగాణలోనూ మన మెదక్ జిల్లా, మన ఉమ్మడి జిల్లాలో కూడా చుట్టుపక్కల ఎంతో మంది పేద క్రీడాకారులు ఉన్నారు సార్. సార్ అన్న వెల్కమ్ సార్ అందరికి, ప్రెస్ వాళ్ళకు. అన్న ప్లీజ్ అన్న 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 కూర్చో. ముఖ్యంగా ఒక విషయం ఇక్కడ నేను చెప్పుకోదలుచుకున్నాను. ఎప్పటి నుంచో చంద్రశేఖర్ సార్ గురించి నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నాను. సారు నేను ఫేస్బుక్లో నేను చూసి నేను సార్కు రిక్వెస్ట్ కూడా పెట్టాను. ఎందుకంటే ఈ యొక్క ట్రాక్ సార్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన యోజన శాఖ మన భారతదేశంలో ఉన్నప్పుడు, ఆయన దీంట్లో యోజన శాఖగా పనిచేసినప్పుడు మన మెదక్ యొక్క ట్రాక్ పెట్టడం జరిగింది. అది ఆయన స్వతహాగా పెట్టిండు, అది ఎవరికి కూడా తెలియదు. అది కేర్ ఇండియా స్కీమ్లో పెట్టడం జరిగింది. అది చూసి ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, హైయెస్ట్ ఒలింపిక్ మెడల్స్ ఎవరికి వచ్చాయి? అథ్లెట్ నేమ్ అమ్మా. ఒలింపిక్స్లో హైయెస్ట్ ఒలింపిక్ మెడల్స్ సాధించిన వ్యక్తి అథ్లెట్ కాదు. ఐడియా ఉందా ఎవరికన్నా? ఫిలిప్స్ ఏదో ఉంది, అతనికి హైయెస్ట్ గోల్డ్ మెడల్ వచ్చాయి అథ్లెటిక్స్లో. సో ఆయనకున్న ఒక సీక్రెట్ సక్సెస్ మీకు చెప్పాలనుకుంటున్నాను, ఒక హ్యాబిట్ అది. ఎందుకంటే మీరు రాబోయే రోజుల్లో అంత లెవెల్లో వెళ్ళి మన దేశానికి, రాష్ట్రానికి మెడల్స్ తీసుకురావాలని కోరుకుంటూ, ఫస్ట్ థింగ్ ఏంటంటే అది సైకాలజీ బ్యాక్గ్రౌండ్. చాలా ఆనందంగా రాధిక యువతి చాలామంది ఇక్కడ డైరెక్ట్ కాలు పేల్చుకోవాలి. ప్రతిసారి ఒక టాప్ పడితే చాలా పనులు అయితే పాటిస్తాం. జిల్లా అధ్యక్షుడు రమణ శ్రీనివాస్ గారు, కొండారి గారు, ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్, స్పోర్ట్స్ స్పెషల్ మిత్రులు అందరికీ శుభాకాంక్షలు. నేను మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 2014లో ఫస్ట్ మోడీ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను ఇంటర్ప్రైజ్ మినిస్టర్, నెహ్రూ యువక సెక్రటరీ, వైస్ చైర్మన్ ఉండడానికి ఒక ఛాయ్ తీసుకున్నాను. అప్పుడప్పుడే కొత్తగా ఖేలో ఇండియా ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్లో ప్రారంభమైంది. దాంట్లో భాగంగా అప్పుడు మనం ఇనిషియేట్ చేస్తే లక్కీగా 4 స్టేడియంస్లో మనకు 88 crores దొరుకుతుంది. ఎఫెక్టివ్గా కొద్దిగా 2 లక్షల అటు ఇటు 4 అప్పుడు అలాట్ అయినాయి. ఒకటి మెదక్, రెండోది కరీంనగర్, వరంగల్, ఆ తర్వాత సరూర్నగర్ స్టేడియం. ఈ 4 స్టేడియంస్లో మనం అథ్లెటిక్స్ ట్యాక్స్ అప్పుడు మోడీ గవర్నమెంట్ నుంచి మనం తీసుకున్నాం. ఆ తర్వాత స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అని చాలా ఫండ్స్ మోడీ గవర్నమెంట్ డిసైడ్ చేశారు. 2014లో ఒక 700-800 crores ఉన్నదాన్ని ఇప్పుడు సుమారు 2,000-2,500 కోట్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మోడీ గవర్నమెంట్ ఇచ్చింది. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవడం అనేది ఒక ఆర్ట్, ఉండడం అనేది ఒకటి, ఉపయోగించుకోవడం అనేది ఒక ఆర్ట్.
కాబట్టి ఇక్కడ స్పోర్ట్స్ డైరెక్టర్స్ తర్వాత అందరం ముఖ్యంగా మేడం గారు కమిషనర్తో మాట్లాడి ఆ ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏమేమి ఉన్నాయి, స్టేడియంలకు ఎంత ఇస్తారు, స్విమ్మింగ్ పూల్కి ఎంత ఇస్తారు, ఫిక్స్డ్ అమౌంట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మనం అప్లై చేయించాలి మన దగ్గర నుంచి. వీరిలో ఎక్కువ మనం ఇక్కడ నుంచి అప్లై చేస్తే దాంట్లోకి వెళ్ళి ఎట్లా కావాలనేది మనం ప్రయత్నం చేస్తుంది. మీ ఎంపీ గారు మీతో కూడా తప్పకుండా మాట్లాడతాం. ఆయన అమెరికా పర్యటన ఉండడం కారణంగా ఎంపీ గారు రాలేదు. రోహిత్ గారు ఇంకేదో పనులు ఉన్నట్టున్నారు. రోహిత్ గారికి చాలా బిజీ ఫిగర్, చిన్నడే కానీ ఇక్కడ దొరుకుతాడు. దొరికినప్పుడు చెప్తా ఇచ్చిన ప్రోగ్రాంలు అటెండ్ ఇక్కడ జరిగిందనేది నేను మాట్లాడతాను రోహిత్ గారితో. తప్పకుండా ఈ ఒకటే విషయం మేజర్గా చెప్పారు. ఒకసారి మెదక్ నుంచి పోయి మళ్ళీ హైదరాబాద్ పోయి హైదరాబాద్ మెదక్ రావాలంటే మనసు ఒప్పదు. మీకు కూడా అంతే అనుకుంటాం. ఒకసారి హైదరాబాద్ స్టైల్ అలవాటు అయితే, అక్కడ ఉండడం అలవాటు అయితే, ఆ కల్చర్ అలవాటు అయితే మళ్ళీ రూరల్ బెల్ట్కి రావాలంటే నచ్చదు. అందుకోసం మీరు కోచెస్ ఎవరైతే ఉన్నారో ఈ కోచెసే మేజర్ కల్ప్రిట్స్. ఎవరైతే కోచులు ఉన్నారో వాళ్ళే కల్ప్రిట్స్. ఒకసారి హైదరాబాద్లో ఫ్యామిలీ సెట్ అయిన తర్వాత మళ్ళీ వాపస్ రమ్మంటే వాళ్ళకి నచ్చదు. కాబట్టి ముందుగా నిర్ణయం తీసుకుని ఎవరో ఒక పర్సన్ ఉంటే ఒకసారి గవర్నమెంట్ నిర్ణయం నోట్ చూసుకొని వస్తారు. కాబట్టి ఆ ఖచ్చితంగా నిర్ణయం చేసే ప్రక్రియ ఇక్కడ లేట్ అయిపోతుంది. శివసేన అనేది కూడా నాకు బాగా పరిచయం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్పోర్ట్స్ మేమంతా వేరే పార్టీ అయినా అన్ని పార్టీ కూడా మాకు గుర్తులేదు. రోహిత్ అయినా శివసేన రెడ్డి అయినా శివసేన రెడ్డి కూడా మా తప్పకుండా షార్ట్ టైంలోనే నేను అందరినీ తప్పకుండా ఇనిషియేట్ చేస్తాను. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది బిజినెస్ పర్సన్స్ ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు. గొప్పలు చాలామంది కట్టుకుంటున్నారు. చాలామంది సిమెంట్ బిజినెస్ వాళ్ళు కోరిక ఏం కోరుకుంటారంటే ఈ చిన్న ట్యాంక్ పెద్ద ట్యాంక్ మధ్యలో ఏదైతే ల్యాండింగ్లో దాన్ని మనం సిమెంటింగ్ చేయాలి. దాన్ని సిమెంటింగ్ చేస్తే మట్టి అటుకుని ఆ ట్యాంక్ వాడతాం. కాబట్టి మున్సిపాలిటీలో ఎంత అవకాశం ఉంటుందో మేడమ్స్ డబ్బులు దానికి ట్రై చేస్తారు. మనం కూడా 100 బస్తాలు సిమెంట్ తీసుకొచ్చాక పడేస్తే ఈ మన ప్యాసెంజర్ కలిసి మిగతా కలిగి చేసి ఆమె ఏగలుగుతుంది ఇష్యూ కాదు. కాబట్టి ఎవరెవరైతే ఇక్కడికి వచ్చిన అతిథులు, డబ్బులలో వ్యాపారులు అందరూ కూడా దృష్టి పెట్టండి. ఇక్కడ గౌరవంగా పిలిచి మనల్ని అందరినీ చేయి మీద కూర్చోబెట్టిన కన్నా అందరం 10 బస్తాలు వేసి అయిపోతుంది. గంగాధర్ గారు ఎవరు? గంగాధర్ గారు, తర్వాత శ్రీనివాస్ గారు, మేడం ఉన్నారు. ఒక ఆయన కాంగ్రెస్, ఒక ఆయన బీజేపీ, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మనకు ఇది డెవలప్మెంట్ కోసం పార్టీకి సంబంధం లేదు. మన పిల్లలు కదా, మన స్పోర్ట్స్ అందరూ ఉపయోగించుకుంటాం. కాబట్టి ఎంత సిమెంట్ కావాలనేది కొద్దిగా ఎస్టిమేషన్ మొత్తం అన్న మొత్తం ఎస్టిమేషన్ చేయించి వాళ్ళ ముందు పెట్టు. నేను వాళ్ళు ఎప్పటి వాడాల్సిన బాధ్యత నేను తీసుకుంటా. నన్ను అతిథి తీసుకున్నా అబ్బాయి ఒక్కడే తీస్తాడు. కాబట్టి మేడం చేసే పని పే చేస్తే ఎంత తక్కువ అవకాశం అంతా మున్సిపాలిటీ వస్తాయి. ప్రైవేట్గా కూడా మనం పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఇంపార్టెంట్. పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటే అధికారులు చేసేసుకుంటా చేస్తే దాంట్లో మనం లాగించలేదు. కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇది అయిపోవాలి. మళ్ళీ కోరికలు కోరుతారు బయట కోరికలు కోరుకుంటే ఇష్యూ మనం అక్కడ కలిసి గవర్నమెంట్ మనం పబ్లిక్ పార్టిసిపేషన్ ఎట్లా కలిసి చేస్తామంటే చూడాలి. సిమెంట్ మీద ఇష్యూ కాదు. మిగతా వాళ్ళు మనుషులు దొరుకుతారు. కొద్దిగా దుబే రమణ నీటి తీసుకుంటే గంగాధర్ గారు, శ్రీనివాస్ గారు, రాధిక గారు ఆ పని పూర్తి చేస్తారు. మా వైపు ఏమంటే తప్పకుండా చేస్తా. ఇది కూడా మనం తప్పకుండా ఆలోచిద్దాం. ఇంకోటి ఏంటంటే 2026లో ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన్ గేమ్స్ ఇండియాలో పెట్టాలని మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇస్తారు ఎందుకంటే గ్రౌండ్ పరిగెత్తుకుంటాడు. ఆయనకు ఇంట్రెస్ట్ ఉంది. ఒకవేళ కనుక 36 ఫైనల్ కాలే, బట్ మనం ఇచ్చే టెక్నిక్ మెయింటెనెన్స్ బట్టి అవుతుంది. అది కనుక అయితే మొత్తం భారతదేశంలో చాలా పెద్ద స్పోర్ట్స్ ఎన్విరాన్మెంట్ చేస్తారు. The performance of 40 minutes 26.080. The timing of 35 minutes .220.80 seconds.
పైకి రండి మేడం.